మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు, ధన్యవాదాలు. జమ్మగలిగిన దేవుని పిల్లారు, మీ హృదయాలు వెలిగించే మాటతో కూని మీదకు వచ్చినాను కనుక మీరు నేను కలిసి ప్రభు మాటలు ధ్యానం చేసుకుందాం. రాత్రి కాలం నుంచి మిమ్మల్ని, మీ కుటుంబాలని, మమ్మల్ని, సంఘాన్ని జ్ఞాపకం చేసుకొని మనందరి ఎడల దేవుడు చేసిన ప్రతి మేలుకు ఉపకారమునకై మన ప్రభు మన రక్షకుడు యేసుక్రీస్తు వారి నామములో మన తండ్రి అయిన దేవుడికి శిరస్సు వంచి వందనాలు తెలియచేసుకుంటూ, జమ్మగలిగిన దేవుని పిల్లలారా, ఈరోజు మన ఆత్మలకు ఆహారంగా ఏ మాటలైతే అవసరమో మాటలు మనం ధ్యానం చేసుకుందాం. ఒక్కోసారి మనం చూడగలిగితే మన శరీరంలో ఏదన్నా చిన్న చిన్న అనారోగ్యాల సమస్యలు వచ్చి మనం డాక్టర్ దగ్గరికి వెళ్తే, ఇదిగోండి పాలు తీసుకోండి మీరు ఆరోగ్యంగా ఉంటారు, కాయలు తినండి మీరు ఆరోగ్యంగా ఉంటారని చెప్తూ ఉంటాడు. అంటే దేవుడు కూడా మనకు చూడండి ఒక్కోసారి బలమైన ఆహారం పెడుతుంటాడు, ఒక్కోసారి పాలు ఇస్తుంటాడు, ఒకసారి జ్యూస్ దాపిస్తుంటాడు. అంటే వాక్యము కూడా దేవుని పిల్లలరా అన్ని విధాలుగా మనకు అందించి మనల్ని బలపరుస్తుంటాడు. నిజంగా ఎంత గొప్ప దేవుడు, మనకి ఇన్ని రుచికరమైన పదార్థాలు మనం పెడుతున్నందుకు నిజంగా దేవుడికి ఎన్ని వందనాలు చేశాను. ఇంతకీ ఏదైనా మన ఆత్మకాహారంగా ఏ మాటలు నియమించాడు అట్లా ఒకసారి మనం చూడగలిగితే, లూకాసు వార్త 1వ అధ్యాయము 75వ వచనంలో ఒక మాట రాయబడింది. దేవుని పిల్లరా, ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన కలుగు చేసిన అని రాయబడింది. దేవుని పిల్లరా, ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన కలుగు చేసిన అని రాయబడింది. అంటే జీవము కలిగిన దేవుడు యేసుక్రీస్తుని ఒక దర్శనముగా ఈ లోకంలో ఇచ్చి, దేవుని పిల్లలరా, ఆ యేసుక్రీస్తు వారి ద్వారంట రక్షణ కలుగు చేశాడంట దేవుడు. దేవుని పిల్లలంటే రక్షణ అనే వలయం వారికి కలుగు చేసి ఈ లోక సంబంధమైన అపవాది యొక్క ఆపదల్లో ఉంచి, తంత్రములో ఉంచి ఇశ్రాయేలును కాపాడినట్టుగా తన ప్రజలు, అంటే భూమి మీద ఉన్న మనందరం కూడా ఎవరి ప్రజల మీదకి? దేవుని ప్రజలు. దేవుని ప్రజలందరం మనందరికీ కూడా విమోచించి మనకు రక్షణ కలుగు చేయడానికి యేసుక్రీస్తుని పంపించాడు. తన ప్రజలను ఆయన దర్శించాడని మాట్లాడుతున్నాడు. ఆయన దర్శించిన ప్రజల్లో మనము కూడా ఉండునట్లు ప్రార్థన చేద్దాం, సహాయం చేయమని. పరిశుద్ధుడా, జీవమగలిగిన మా పరలోకపు తండ్రి, నాయన నీ కృప కలిగిన నామానికి వందనాలు అయ్యా. అయ్యా, నువ్వు దర్శించి విమోక్షించిన ప్రజల్లో మేము కూడా ఉండినట్లు కృప చూపండి తండ్రి. నీ విమోచన కింద కనిపెట్టుకొని మా బ్రతుకు కాలమంతా కొనసాగి నేను చేరే భాగ్యం అనుగ్రహించమని అడుగుతున్నా తండ్రి. నైనా ఇదిగో లోకంలో నా తండ్రి నైనా మమ్మల్ని పరిపాలన చేస్తున్నాను రాజకీయ నాయకుని జ్ఞాపకం చేసుకున్నాయినా. ఇదిగో తండ్రి, నీ ప్రజలమని మేము నా తండ్రి మాకు చక్కగా ప్రతి విషయంలో నీతి న్యాయంను జరిగిస్తూ పరిపాలన చేయగలిగే భాగ్యం ఇచ్చి వారందరూ కూడా మారుమనసు రక్షణ కలుగు చేసి మీరు మహిమ పొందమని మా రక్షకుడు నీ కుమారుడు యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థన అడుగుతున్నాం తండ్రి, ఆమెను. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మీ అందరికి కూడా హ్యాపీ క్రిస్మస్.